సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం. బయట నుంచి చూసే వాళ్ళకి ఇక్కడ పేరు, కీర్తి, క్రేజ్ మాత్రమే కనిపిస్తుంది. అయితే అక్కడ వాళ్ళు అనుభవించే బాధలు, కష్టాల గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి బయటకు రాలేరు. అలా అని అక్కడే ఉండిపోలేరు. ఇండస్ట్రీలో కొన్నిసార్లు సరైన అవకాశాలు లేకపోవడంతో సాధారణ జీవితం గడపాల్సి రావచ్చు. ఇండస్ట్రీలో ఈ ఒత్తిడిని తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. ఇండస్ట్రీలో మరెంతో భవిష్యత్తు ఉంటుందని భావించిన స్టార్లు సైతం ఇలాంటి దారుణాలకు పాల్పడి అభిమానుల్ని శోకసంద్రంలో ముంచేశారు. టాలీవుడ్లో ఇలాంటి దుర్ఘటనల్లో ఎప్పటికీ మరుపురాని ఘటన నటుడు ఉదయ్ కిరణ్ది. ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. అతి తక్కువ కాలంలోనే వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్లో ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా భావించారు. కానీ ఏమైందో ఏమో కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఇప్పటికీ కూడా ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి పలువురు పలు కారణాలు చెప్తున్నారు. కాగా తాజాగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సీనియర్ నటుడు మురళీమోహన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు బయటపెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఉదయ్ కిరణ్ కి హైపర్ టెన్షన్ సమస్య ఉందని ఆయన తెలిపారు. ఉదయ్ కిరణ్ కి బీపీ ఎక్కువైన తరుణంలో విపరీతంగా టెన్షన్ పడేవాడు అంటూ మురళీమోహన్ చెప్పుకొచ్చాడు. ఉదయ్ కిరణ్ నన్ను తరచుగా కలుస్తూ ఉండేవాడు. అతని సమస్య గురించి తెలుసుకొని ఒక డాక్టర్ దగ్గర జాయిన్ చేశాం అన్నాడు మురళీమోహన్. సాధారణంగా బీపీ వచ్చినప్పుడు మనిషి కంట్రోల్లో ఉండడం కూడా కష్టం ఉంటుందని, దీని నుంచి బయటపడడానికి ఉదయ్ కిరణ్ కు ట్రీట్మెంట్ అవసరమని భావించాం. అందుకే డాక్టర్ దగ్గర చేర్చాం అంటూ మురళీమోహన్ చెప్పుకొచ్చారు. ఉదయ్ కిరణ్ అంతకు ముందు తరచుగా చిరంజీవిని కలిసేవారట. చిరంజీవికి ఒక అలవాటు ఉందని, ఇండస్ట్రీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా మంచి ప్రదర్శన ఇచ్చినా కూడా ఫోన్ చేసి అభినందించేవారు అంటూ మురళీమోహన్ చెప్పారు. హీరో, డైరెక్టర్, కెమెరామ్యాన్ ఇలా అందరినీ చిరంజీవి అభినందించేవారని ఆయన తెలిపారు. అలానే ఉదయ్ కిరణ్ ను కూడా అభినందించారని, ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ ఓసారి సార్ మిమ్మల్ని కలవాలి అంటూ చిరంజీవిని అడిగాడు. అందుకు చిరు కూడా ఓకే చెప్పడంతో వెళ్లి కలవడం జరిగింది అని మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు.